సో ఫైనల్గా మోదీ గారు ఏం చెయ్యాలో అదే చేశారు. ఈయన నేరుగా భూటాన్ రాజధాని థింపు సో ఈ నగరానికి వెళ్ళారు. సో వెళ్ళడము ఘన స్వాగతం. ఇక్కడ ఏమిటి అజెండా అంటే రహస్యమైన అజెండా ఒకటి ఉంటుంది, మామూలుగా మనకు కనిపించే అజెండా ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఇనాగరేషన్. సో థింపులో ఈయన ఇది ఓపెన్ చేశారు. ఇలాగ ఎన్నో హెల్త్ సెంటర్స్ వీళ్ళు భూటాన్లో నిర్మిస్తున్నారు. సో దీనికంతా ఫండింగ్ ఎవరు అంటే భారతదేశమే. సో ఈయన వెళ్ళారు. ఎలాంటి పరిస్థితి అంటే మీకు భూటాన్ యొక్క ప్రధానమంత్రి మీకు షేరింగ్ టాప్గే అంటారు. సో ఈయన మొన్న భారత్ వచ్చాడు, 5 రోజుల పాటు ఈయన ఢిల్లీలో ఉన్నాడు. ఈయన వెళ్ళడం మోదీ గారు నిన్నటికి నిన్న ఈయన భూటాన్ వెళ్ళడం. సో ఇదంతా మనం గమనించినప్పుడు సంథింగ్ ఈజ్ కుకింగ్ అని చెప్పాలి. అంటే చైనా వాడి సలామీ స్లైసింగ్. సో దీనికి చెక్ పెట్టడానికి భారత్ వైపు నుంచి ఒక చాలా పెద్ద ప్రణాళిక ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు చూడండి, పాసం లుంగ్ అని చెప్పి ఒక గ్రామం ఉంది, ఒక ప్రాంతము. ఇక్కడ చైనా వాడు 2-3 కొత్త గ్రామాలను నిర్మిస్తున్నాడు అని చెప్తూ ఉంటారు. నాకేమనిపిస్తుందంటే మీరు చిన్నా చితక గ్రామాలను నిర్మించడం ఏంటి? భారత్లో చూడండి వైబ్రెంట్ విలేజెస్ అని చెప్పి మనము కూడా సరిగ్గా చైనా వాడిని ఎదిరించడానికి ఇలాంటి ఒక ప్రోగ్రాం మనకుంది. మీరు ఎందుకండి గ్రామాలు నిర్మిస్తారు? మీరు ఇక్కడ పెద్ద పెద్ద నగరాలు నిర్మించవచ్చు కదా. మీకు పెద్ద పెద్ద షెడ్లు వేయండి, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ నిర్మించండి, లోకల్గా ఉన్న వాళ్ళకి మీకు అక్కడ జీవనోపాధి కలిగించండి. చిన్న చిన్న గ్రామాలు ఎందుకు? సో ఇది అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా భూటాన్ వాళ్ళు ఇలాగే ఆలోచించారు. అంటే భూటాన్ వాళ్ళు ఆలోచించారని కాదు, మనము చేసిన బ్రెయిన్ వాష్. ఇప్పుడు చైనాతో ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. ఇప్పుడు చైనా వాడి బార్గెనింగ్ ఏంటండి, డోక్లాం పాస్ నాకు ఇచ్చేసాయి, ఈ పాసం లూంగ్ అనబడే ఈ ప్రాంతాన్ని నువ్వు తీసుకో. ఇది కదా చైనా వాడి బార్గెనింగ్. కానీ ఈ డోక్లాం పాస్ అనేది భారత్కు చాలా చాలా ముఖ్యం. ఏం జరిగినా ఈ ప్రాంతాన్ని చైనా వాడికి అప్పచెప్పడము ఇంపాసిబుల్. ఇది టోటల్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ భూటాన్. దీనిని మనము కాపాడే తీరుతాం. సో ఈ విషయాన్నే భూటాన్ వాడికి మనము క్లియర్గా చెప్పాం. నువ్వు నీ భూభాగంలో 1 ఇంచు కూడా చైనా వాడికి ఇవ్వకు. నువ్వు ఒకవేళ ఇచ్చావు అంటే చైనా వాడు నిన్ను ఆక్రమించుకుంటాడు. నువ్వు ఏం చెయ్యాలి అంటే నీ సరిహద్దులను కాపాడుకో. ఇప్పుడు చూడండి, గిలేపు మైండ్ఫుల్నెస్ సిటీని అంటున్నారు. ఇది భూటాన్ వాళ్ళు తీసుకువచ్చిన ప్రపోజల్. ఇది యాక్చువల్గా భారత్ యొక్క బ్రెయిన్ చైల్డ్. భారత్ ఏం ఆలోచించింది? చిన్నా చితక గ్రామాలు కాదు, ఒక గొప్ప నగరాన్ని నిర్మించు. అప్పుడు చైనా వాడు ఏం చేస్తాడు? ఒకవేళ నిజంగా వాడు నిన్ను కబళించాలని చూశాడనుకో, నేను ఉన్నాను కదా. ఇప్పుడు మీరు అడగొచ్చు, మీకు ఇంత పెద్ద సిటీని భూటాన్ వాడు నిర్మిస్తున్నాడు, ఇంకా దీన్ని గెలుపు మైండ్ఫుల్ సిటీ అని చెప్పడమే. గెలుపు ఉంటే గెలిచాం, సో అలా అనుకోవడం బెటర్. సో ఇప్పుడు గెలుపు మైండ్ఫుల్ సిటీ అనే దాన్ని భూటాన్ వాడు నిర్మించాడండి. చైనా వాడు వీళ్ళ మీద దాడులు చేశాడు. ఇప్పుడు భారత్ ఏం చెయ్యాలి అంటే భారత్ ఖచ్చితంగా చైనా మీద యుద్ధము చేసే తీరాలి. అంటే ఒప్పందాలు అలా ఉంటాయి. ఇప్పుడు ఇది ఇంకా చెప్పాలంటే 1971లో భారత్ లొంగిపో అని చెప్పి అమెరికా, మీకు అలాగే యునైటెడ్ కింగ్డమ్ వీళ్ళ వార్షిప్స్ని బే ఆఫ్ బెంగాల్కి పంపించారు. ఇంతలో ఏమైంది? రష్యా వాళ్ళు తమ న్యూక్లియర్ సబ్మెరైన్స్ని తీసుకొచ్చారు. ఆ రోజు అమెరికా వాడు అన్నాడు, లొంగిపోతావా లేదా నీ మీద యుద్ధము ప్రకటించమంటావా అని చెప్పి అమెరికా వాడు మనల్ని బెదిరించాడు అనుకోండి. రష్యా వాళ్ళు ఏం చేస్తారండి? అమెరికా వాళ్ళతో యుద్ధము చేస్తారు. మన తరఫు నుంచి మీకు అమెరికా రష్యా మధ్య యుద్ధము స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఎవరు ఆపలేరు. ఒప్పందాలు అలా ఉంటాయి. అంటే అందుకే మీకు న్యూక్లియర్ పవర్స్ ఎప్పుడు కూడా యుద్ధాలు చేయరండి. ఇవాళ చైనాకు భారత్కు యుద్ధము అన్నారనుకోండి, న్యూక్లియర్ పవర్స్ చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు యుద్ధాలు జరగవు. కాబట్టి మనం భూటాన్కి చెప్తున్నాము, నువ్వు నీ దేశాన్ని కాపాడుకో, నేను ఉన్నాను, నేను నీకు రక్షణ కల్పిస్తాను. ఈ గెలుపు అనబడే మైండ్ఫుల్ సిటీని నువ్వు స్టార్ట్ చేయి. రోడ్లు నేను వేస్తాను, రైల్వే మార్గాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నీకు నిర్మించి ఇస్తాను. ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో తెలుసా ఫ్రెండ్స్? 1000 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. అంటే భూటాన్ అనండి, పారో అనండి, మీకు థింపు, ఇక్కడ నుంచి భారతదేశంలో అస్సాం నుంచి మీకు సిక్కింలో సిలిగురి కారిడార్ అంటారు, చికెన్స్ నెక్ అంటారు. ఇక్కడ
ఇక్కడ నుంచి నేరుగా ఇది ఎక్కడికి, మీకు నార్త్ ఈస్ట్ స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్ దాకా, అంటే మధ్యలో మేఘాలయ ఉంటుంది, నాగాలాండ్ ఉంటుంది, త్రిపుర ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్ దాకా ఈ రోడ్స్ వెళతాయి. అక్కడి నుంచి మీరు మయన్మార్లోకి వెళతారు, థాయిలాండ్ అంటారు, లావోస్ అంటారు, కంబోడియా అంటారు, సింగపూర్, మలేషియా దాకా భూటాన్లో మొదలయ్యే నగరము. దీని యొక్క కనెక్టివిటీ, ఈ రోడ్లు ఫైనల్గా మలేషియా దాకా వెళతాయండి. అంత పెద్ద ఒక ప్రాజెక్ట్ నువ్వు చెయ్యి, నేను ఉన్నాను అని చెప్పి మనం ఇవాళ భూటాన్కి భరోసా ఇచ్చాం. ఇదే మన అసలు సిసలైన ఎజెండా. మోదీ గారు పని కట్టుకొని భూటాన్కి ఎందుకు వెళ్తున్నాడు, ఈ ప్రాజెక్టు విషయంగా నువ్వు ఇమీడియట్గా స్టార్ట్ చేయి. ఎందుకు, మనకి అతిపెద్ద సపోర్ట్ జపాన్ నుంచి ఉందండి. మీరు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి, ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలో చెప్పండి, మేము ఇస్తాము అని చెప్పి నార్త్ ఈస్ట్ని డెవలప్ చేయడానికి జపాన్ వాళ్ళు సిద్ధముగా ఉన్నారు. సో ఇంకొక రూట్ మీరు చూసారనుకోండి, నేపాల్ వైపు వెళ్తుంది, టిబెట్ వైపు వెళ్తుంది, బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది. సో ఇంత పెద్ద లెవెల్లో ప్రాజెక్ట్ చేస్తే చైనా వాడు ఏమైనా చేస్తాడా అన్న భయము భూటాన్కి ఇన్నేళ్ల నుంచి ఉంది. డిసెంబర్ 2023లో భూటాన్ రాజుగారు భారత్కు వచ్చి ఇలాగ ఒక ప్రాజెక్టు మొదలు పెడదామని ఆయన అనౌన్స్ చేశాడు. సో ఇవాళ ఇండియా ఇంతలాగా సపోర్ట్ చేయడంతో చైనా వాడికి ఏంటి ప్రాబ్లం అంటే, ఈ చికెన్స్ నెక్, సిలిగురి కారిడార్, డోక్లాం టోటల్గా చైనా వాడి యాక్సెస్ నుంచి కట్ ఆఫ్ అయిపోతుంది. భారత్కి ఏమిటి అడ్వాంటేజ్ అంటే, ఇన్ని దేశాలు మన చుట్టూరుతో ఉన్న దేశాలంతా కూడా మన యాక్సెస్లోకి ఈ లింక్ రోడ్డులోకి వచ్చేస్తారు. సో ఇది మనకు మేజర్ అడ్వాంటేజ్. అంటే ఏంటి, ఒక అతిపెద్ద చైనా వాల్ని చైనాకు వ్యతిరేకంగా మనము నిర్మిస్తున్నాం. ఈ పని ఎవరు చేస్తున్నారు, భూటాన్. భూటాన్ అంటేనే ఒక పీస్ఫుల్ కంట్రీ అండి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము, శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సూత్రము మీకు ఫైనల్గా ఇదే పని చేస్తుంది. చైనా వాడితో మీరు స్నేహపూర్వకంగా ఎప్పుడూ ఉండలేరు, వాడితో ఫ్రెండ్షిప్ అనేది మీకు జరగదు. ఇలాగా చైనా వాడికి ఎదురుగా మీరు ఒక చైనా వాల్ని నిర్మించాలండి. నిర్మించడం ఎలాగా, వైబ్రెంట్ విలేజెస్ కాదు, పెద్ద పెద్ద సిటీస్ను మీరు నిర్మించాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక శాటిలైట్ సిటీ నిర్మించారు అంటే మీకు శాటిలైట్ యొక్క వసతులు, అంటే మీరు ఒక మొబైల్ నెట్వర్క్ అనండి, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనండి, అలాగే మీకు కావలసిన రేడార్, డిఫెన్స్ పరికరాలు, ఇవన్నీ కూడా మీరు సరిహద్దుల్లో మీరు సమకూర్చుకోవాలి. ఇలాగా మీకు మీ చుట్టూర్త, ఇప్పుడు భూటాన్ అనే దేశము మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మీకు ఈ దేశము బాగుంటే ఆటోమేటిక్గా భారత్ యొక్క సరిహద్దులు సెక్యూర్గా ఉంటాయి. ముఖ్యంగా సిక్కిం లాంటి రాష్ట్రాలు. సో ఇక్కడ మీకు భూటాన్ చాలా చాలా క్రిటికల్. అలాగే మన పొరుగు దేశాలు, వీళ్ళతో మనకు ఉండే కనెక్టివిటీ ఇదంతా కూడా భూటాన్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఏంటి, యాక్ట్ ఈస్ట్ పాలసీ అని మనకు ఉంది, అందులో భూటాన్ కూడా భాగమే. కాబట్టే మనం ఇంతలా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళ ఇన్ఫ్రా కోసము, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళ లాజిస్టిక్స్ కోసము, వాళ్ళ రోడ్ల కోసము మనం ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామంటే ఇది ఒక చైనాను ఆపడము కాదు, మన పొరుగు దేశాలతో కూడా మనకు ఉండే కనెక్టివిటీని పెంచుకోవడము. ఇదే ఇందులో అతి ముఖ్యమైన విషయము. కాబట్టే మోదీ గారు పని కట్టుకొని ఒక హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారని చెప్పి మీకు వార్తలు. అది కాదండి, చైనా వాడిని ఆపాలి, భూటాన్తో మనకు మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి, ఇలాగ మనము మన బార్డర్స్ని సెక్యూర్ చేసుకోవచ్చు. ఇదే ఇందులో ఉండే టాప్ మోస్ట్ ఎజెండా అని చెప్పి నాకైతే అనిపించింది. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు, మోదీ గారు భూటాన్ ఎందుకు వెళ్ళారు, ఈ సీక్రెట్ ఎజెండా ఏంటి, కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.